కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి ఆరుగురిని ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇక మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక కారు ఫ్రంట్ టైర్ పేలటంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యేక సాక్షులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నానాజీ అందిస్తారు. నానాజీ, చెప్పండి. కాకినాడ జిల్లా కిర్లంపూడి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ముగ్గురు వ్యక్తులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. ఇప్పుడు చూసుకుంటే కనుక కిర్లంపూడి దగ్గర సోమవారం అనేది NH5, ఇది వరకు ఇప్పుడు NH16. దీని తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు స్పాట్ లో ముగ్గురు చనిపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కొంతమందిని ప్రతిపాడు తీసుకెళ్లారు, ప్రతిపాడు PHC తీసుకెళ్లారు. అక్కడ సీరియస్ గా ఉండడం వల్ల అక్కడ నుంచి కాకినాడ కూడా కొంతమంది తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఆరా తీసి అక్కడ ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి చేస్తున్నారు. అక్కడికే హోటల్ కూడా అక్కడ ఉన్న స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా వస్తున్నట్టు మనకి తెలుస్తుంది. నానాజీ, ఇంకా 7గురికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారా? వాళ్ళు అంటే కొంత స్వల్ప గాయాలైన వాళ్ళందరికీ కూడా ఆ ప్రతిపాడు PHCకి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యం చేస్తుండగా చాలా మందికి కొంతమందికి సీరియస్ గా ఉండడంతో వాళ్ళందరూ కూడా కాకినాడ GGHకి తరలిస్తున్నట్లు మనకి సమాచారం ఉన్నది. అయితే వీళ్ళందరికీ కూడా ఎక్కడికెక్కడ అంటే ఇటు కాకినాడ కానీ అటు ప్రతిపాడు కానీ ఎలాగైతే అక్కడ స్థానికంగా కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా ఎలక్ట్ అయ్యి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంటే ఈ వైద్యం కూడా ఆలస్యం చేయకుండా సరే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అయితే దీని మీద ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అక్కడ ఉన్న CA వైఆర్కే శ్రీనివాసన్ కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు అక్కడి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన అంటే ఎలా జరిగింది ఈ యాక్సిడెంట్, దేని వల్ల జరిగింది అనేది కూడా ఇప్పుడు ఆల్రెడీ దర్యాప్తు కూడా చేస్తున్నారు. నానాజీ, అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? అయితే ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా అయితే కారు టైరు అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఇది ఎలా జరిగింది అని చెప్పేసి స్థానికులు అంటున్నారు. అయితే కారు టైర్ జరిగిందా లేదంటే బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా అనేది మనకి అంటే పోలీసులు దర్యాప్తులో వాళ్ళు చేసిన తర్వాత మాత్రమే మనకి అనుకోవచ్చు. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ లో కార్లు కూడా టైర్ పేలుతూ ఉంటది. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా జరుగుతూ ఉంటది. ఇప్పుడు మా పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ని బట్టి మనకి ఫైనల్ చేసుకోవచ్చు. మరి కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కారులో అంటే కారు అయితే మాత్రం ముందు భాగం అంతా కూడా చిత్రమైందని మనం చెప్పుకోవచ్చు. అయితే కారులో ఉన్న వాళ్ళు పరిస్థితి కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ ఎవరైతే పాఠశాలలు ఉన్నారో అక్కడ ఒక చిన్న స్కూటర్ కూడా ఉన్నది. వాళ్ళు అదే అక్కడికే చనిపోయారు. అయితే ఈ కారులో ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా సహాయక చర్యల్లో కూడా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా చాలా వరకు కొద్దిగా స్వల్ప గాయాలతో బయటపడ్డారని మనం అనుకోవచ్చు. నానాజీ, ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళపై కూడా కారు దూసుకెళ్ళినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? అది సహజంగా అక్కడ ఒక ఫ్లైఓవర్ ఒకటి ఉంటది. ఆ ఫ్లైఓవర్ ఉండి 3 రూట్ల జంక్షన్ ఒకటి ఉంటది అనమాట. అంటే ఇటు ఏదైతే ఎమ్మెల్యే గారు ఊరు ఉన్నదో ఆ ఊరు వెళ్ళడానికి, అలాగనే ఇటు రాజమండ్రి కానీ ఇటు తుని కానీ వెళ్ళడానికి హైవే ఆనుకున్న చిన్న ఒక జంక్షన్ ఒకటి ఉంటది. జంక్షన్ దగ్గర బస్సులన్నీ ఆగుతూ ఉంటది. పైగా అదంతా కూడా ఒక కరువులాగా ఉంటది. ఆ ఏరియా అంతా కూడా యాక్సిడెంట్ అది కూడా జరిగే ఏరియా కింద ఇదివరకు కూడా అంటే ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటది ఆ ఏరియాలో. ఇప్పటికే అధికారులు కానీ అలాగే హైవే సిబ్బంది కానీ చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంటారు. ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉన్నదో ఆ ఫ్లైఓవర్ కూడా చాలా అంటే కరువుగా ఉంటది. ఆ ప్రాంతంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా అంటే బస్ కోసం ఎదురు చూసే టైంలోనే ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి స్థానికులు అంటున్నారు. ఇక ఈ ఘటనపై కూడా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా స్పందించినట్టు తెలుస్తుంది. హాస్పిటల్కి ఏమైనా వచ్చారా? అదే వస్తున్నారని మనకి తెలిసింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి టీడీపీ అధ్యక్షులు, మన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కానీ అలాగనే వారి తండ్రి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కానీ వీళ్ళందరూ కూడా ఎలా
ఈ బాధితుల దగ్గర కానీ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడ కూడా సందర్శించడం జరుగుతుంది. అలాగనే స్థానికున్న నాయకులు కూడా చాలా వరకు కూడా అక్కడికి చేరుకున్నారని మనం ఉన్న సమాచారం. రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.